హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిమెట్రీ కండిషన్ ఫర్ Z పారామీటర్స్ నేర్చుకుందామా. సో మనం ప్రీవియస్ వీడియోలో రెసిప్రోసిటీ కండిషన్ నేర్చుకున్నాము, అలాగే ఈ వీడియోలో సిమెట్రీ కండిషన్ ఫర్ Z పారామీటర్స్ నేర్చుకుందాం. సో దీనికోసం ఫస్ట్ మనం 2 పోర్ట్ నెట్వర్క్ అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇది 2 పోర్ట్ నెట్వర్క్, దీనికి ఇన్పుట్ పోర్ట్ ఇది. సో ఇక్కడ కరెంట్ I1, అలాగే ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ V1, అలాగే సెకండ్ పోర్ట్ ఇది, ఇక్కడ కరెంట్ I2, ఇక్కడ వచ్చే వోల్టేజ్ V2. ఇది ఒరిజినల్ గా 2 పోర్ట్ నెట్వర్క్ 4 పారామీటర్స్ ఏంటివి? V1 I1, V2 I2. ఓకే, ఇప్పుడు మనం సిమెట్రీ కండిషన్ డిరైవ్ చేయాలి అంటే రేషియో ఆఫ్ ఎక్సైటేషన్ టు రెస్పాన్స్ at one port is equals to ratio of excitation to response at another port are equal. Then only we can say the given network is a symmetrical. So ante V1 by I1 is equals to V2 by I2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ V1 by I1 రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటిది? V2 షుడ్ బి 0. అలాగే ఇక్కడ కండిషన్ I2 షుడ్ బి 0. ఇక్కడ కండిషన్ I1 షుడ్ బి 0. ఆ కేసులోనే మనం తెప్పించగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికోసం ఏం చేద్దాము, Z పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాం. Z పారామీటర్ ఈక్వేషన్స్ రెండు గుర్తున్నాయా? ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో Z పారామీటర్ ఈక్వేషన్స్ ఏంటి? V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. సెకండ్ ఈక్వేషన్ V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. సిమెట్రీ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓపెన్ సర్క్యూట్ చేసి కనుక్కోవాలి, అప్పుడే కదా కరెంట్స్ 0 ఉంటాయి. సో ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ మనం 2 కేసెస్ రాద్దాం, తర్వాత ఓపెన్ కండిషన్స్ ఏంటివో మాట్లాడుకున్నాం. ఓకేనా? ఫస్ట్ కేసులో ఒక నెట్వర్క్ అజ్యూమ్ చేసుకున్నాను. ఈ నెట్వర్క్ దగ్గర ఈ కండిషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాను, అంటే V1 by I1 at I2 ఈక్వల్స్ టు 0. అంటే కేస్ 1 ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూటింగ్ పోర్ట్ 2. సో దెన్ I2 is equals to 0. అప్పుడు మనం ఏం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి? ఎగ్జైటేషన్ టు రెస్పాన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జైటేషన్ ఎక్కడ అప్లై చేస్తున్నాం? ఇక్కడ అప్లై చేస్తున్నాం. అసలు యాక్చువల్గా ఇదేంటిది? V1. సో V1 ఈక్వల్స్ టు VS, కరెంట్ I1 అలాగే ఉంటుంది. ఇక్కడ పోర్ట్ 2 దగ్గర ఏం చేస్తున్నాం? కరెంట్ ని 0. తర్వాత V2 యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ 4 కండిషన్స్ రాసుకుందాం. ఏంటిది? V1 ఈక్వల్స్ టు VS, I1 ఈక్వల్స్ టు I1, V2 ఈక్వల్స్ టు V2 అండ్ I2 ఈక్వల్స్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. సిమెట్రీ కండిషన్ కి మీరు ఏ పారామీటర్స్ అయినా తీసుకోండి, అందులో కేస్ 1 కి ఎప్పుడు ఈ 4 కండిషన్స్ ఉంటాయి. మీరు ఏ పారామీటర్స్ కి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారో ఆ 2 పారామీటర్స్ రాసుకొని ఈ కండిషన్స్ ని ఈ ఈక్వేషన్స్ లో అప్లై చేయాలి. ఎప్పుడు మాట్లాడుకున్నా సిమెట్రీ కేస్ 1 కండిషన్స్ ఈ 4 యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే రాయాలి. మీరు చేంజ్ అయ్యేదల్లా ఈ 2 ఈక్వేషన్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో V1 అంటే ఏంటిది? VS, ఇదేమో Z11 I1 ప్లస్ Z12 I2. ఇప్పుడు I2 ఏమైంది? 0 అయింది. సో దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే Z11 I1. సో VS ఈక్వల్స్ టు Z11 I1. ఇది ఒక కండిషన్ వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. V2 అంటే V2నే Z21 I1 ప్లస్ Z22 I2. ఇక్కడ కూడా I2 ఏమైంది? 0. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు Z21 I1. ఇక్కడ నుంచి ఏం కంక్లూడ్ చేస్తాం? V2 ఈక్వల్స్ టు Z21 I1. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ నెంబర్స్ మన ఇష్టం, మనకి ఎలా అర్థం అవుతుంది అనే దాన్ని బట్టి ఈక్వేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి? కేస్ 1 కాబట్టి ఎగ్జైటేషన్ టు రెస్పాన్స్ రేషియో. ఎగ్జైటేషన్ ఏంటిది ఇక్కడ? VS బై రెస్పాన్స్. ఈ రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. అట్ I2 ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఏం చేయాలంటే VS బై I1 రేషియో ఈ రెండు ఈక్వేషన్స్ లో నుంచి దేనిలో నుంచి తీసుకురాగలమో ముందు చెక్ చేసుకోవాలి. VS నాకు ఈక్వేషన్ 1 లో ఉంది కాబట్టి ఫస్ట్ వెరిఫై చేసుకోండి. VS బై I1 వస్తుందా? ఎస్, ఐ విల్ గెట్ ఇట్. సో అప్పుడేం రాసుకోవాలి? దిస్ ఇస్ VS బై I1 ఈజ్ ఈక్వల్స్ టు Z11. ఇది కేస్ 1 లో మనకు వచ్చిన ఆన్సర్. ఓకేనా? అలాగే కేస్ 2 ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం VS బై I2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం పోర్ట్ 1 ని ఓపెన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం పోర్ట్ 1 ఓపెన్ చేస్తామో I1 0 అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఓ నెట్వర్క్. ఈ నెట్వర్క్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు నేర్చుకున్నా ఇవి ఇంపార్టెంట్. రాసేటప్పుడు కూడా ప్రెజెంటేషన్ లో ఇవే ఇంపార్టెంట్. ఇది V1. ఇప్పుడు ఏం చేస్తున్నాము? I1 ని 0 చేస్తున్నాం. I2 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఈ V2 కి ఏం చేస్తున్నాము? సోర్స్ అప్లై చేస్తున్నాం, VS అప్లై చేస్తున్నాం. ఇప్పుడు 4 పారామీటర్స్ మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. V1 ఈక్వల్స్ టు V1, I1 ఈక్వల్స్ టు 0, I2 ఈక్వల్స్ టు I2, V2 ఈక్వల్స్ టు VS. ఇది కేస్ 2
కండిషన్స్ అన్నమాట. అంటే కేస్ 1 కి ఎట్లయితే ఈ 4 స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉన్నాయో ఇవి 4 ఎలా అయితే స్టాండర్డ్, కేస్ 2 కి ఇవి స్టాండర్డ్, అంటే ఇవి ఫిక్స్డ్. మీరు ఏ పారామీటర్స్ కైనా సిమెట్రీ కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారా, కేస్ 1 ఎప్పుడు పోర్ట్ 2 ఓపెన్ సర్క్యూట్ I2 ఈక్వల్స్ టు 0. ఈ 4 పారామీటర్స్ ఇలాగే ఉంటాయి. అలాగే కేస్ 2 లో పోర్ట్ 1 ఓపెన్ సర్క్యూట్ I1 ఈక్వల్స్ టు 0 అండ్ 4 కండిషన్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. ఇందులో అయితే చేంజ్ ఉండదు. మీరు ఏ పారామీటర్స్ కి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే చేంజ్ చేసుకుంటారు. అంటే నేను ఈ కేసులో Z పారామీటర్స్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి Z పారామీటర్స్ ఈక్వేషన్స్ మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నాను. V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. సెకండ్ ఈక్వేషన్ V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. ఇప్పుడు ఈ కండిషన్స్ ని ఈ రెండు ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనం అప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. ఏంటివి, V1 ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ 4 కండిషన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి అసలు. సో ఈ 4 కండిషన్స్ ని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, V1 లాగే ఉంది, Z11 ఇంటూ I1, ఈ I1 0 ప్లస్ Z12 I2. సో దీన్ని సింప్లిఫై చేస్తే Z12 I2 అవుతుంది. V1 ఈక్వల్స్ టు Z12 I2. ఇదొక ఈక్వేషన్ మనకు వచ్చింది. సో దీన్ని ఏమందాము, థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే V2 ఈక్వల్స్ టు Z21 I1, అగైన్ I1 is 0, Z22 I2. సో ఇట్ ఈస్ Z22 I2. V2 అంటే సోర్స్ కదా, VS. సో VS ఈక్వల్స్ టు Z22 I2. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేయాలంటే కేస్ 2 లో ఎక్సైటేషన్ ఎక్కడ అప్లై చేయాలి, రెస్పాన్స్ ఇది చూసుకోవాలి. సో VS బై I2 at I1 ఈక్వల్స్ టు 0 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కండిషన్ ఈ రెండు ఈక్వేషన్స్ లో దేని నుంచి వస్తుందో ముందు మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. VS ఇక్కడ ఉంది, I2 కూడా ఇక్కడే ఉంది. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రాసేయగలుగుతున్నాము Z పారామీటర్స్ కి. సో ఇది ఫైనల్ కండిషన్. ఏంటిది, VS బై I2 at I1 ఈక్వల్స్ టు 0. ఇఫ్ ఎ నెట్వర్క్ ఈస్ సిమెట్రికల్ then VS by I1 is equals to VS by I2. సో VS by I1 ఎంత వచ్చింది, Z11 వచ్చింది. VS by I2 ఎంత వచ్చింది, Z22 వచ్చింది. సో ఇప్పుడు ఏంటిది, సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ సిమెట్రీ ఫర్ Z పారామీటర్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం రెసిప్రాసిటీ కండిషన్ డిరైవ్ చేసుకున్నాము. సో దానిలో మనకి రెసిప్రాసిటీకి ఏమొచ్చింది, రెసిప్రాసిటీ కండిషన్ for Z parameters is Z12 equals to Z21 and ఇప్పుడు మనం ఏం డిరైవ్ చేసుకున్నాం, సిమెట్రీ కండిషన్ డిరైవ్ చేసుకున్నాం. సిమెట్రీ కండిషన్ ఏమొచ్చింది Z parameters కి, Z22 equals to Z11. So these two are very important while solving our problems and for short answers competitive questions also. Thank you for watching.